అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. ఈరోజు మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 13వ శ్లోకం చదువుకున్నాం. 12వ శ్లోకంలో భీష్మ పితామహుడు శంఖనాదం చేశారు కదా, శంఖను పూరించారు కదా, యుద్ధం మొదలు పెడదాం అన్నట్టు. ఇప్పుడు 13వ శ్లోకంలో దాని తర్వాత ఏమైందనేది తెలుసుకుందాం. తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తు ములో భవేత్. దీని అర్థం ఏంటో తెలుసుకున్నాం. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్ల చేయు ఆ వాద్యానాదములు భయంకరములై ఒప్పినవి. ఇక్కడ భీష్మ పితామహుడు సింహ సదృశముగా గర్జించి శంఖమునూది యుద్ధారంభమును ప్రకటించిన వెంటనే అన్ని వైపులా ఉత్సాహము ఉప్పొంగినది. సమస్త సేనలలో అన్ని దిశల నుండి విభిన్న సేనా నాయకుల శంఖములు, వివిధములకు యుద్ధ వాద్యములు ఒక్కసారిగా మ్రోగినవి. అవన్నీ ఒక్కసారిగా మ్రోగుటచే వెలువడిన ఆ భయానక శబ్దముతో ఆకాశమంతయు ప్రతిధ్వనించెను. నమస్కారం.